మన నారాయణఖేడ్ మొత్తం 60 ఏళ్ల నుంచి వెనుకబడిన నారాయణఖేడ్ని కేవలం హరిశన్న గారి సహకారంతో ఈ 10 సంవత్సరాల్లో 60 ఏళ్ళ వెనుకబడిన ధనాన్ని దూరం చేసినాం మనం. కాంగ్రెస్ వాళ్ళు మరి అది చేస్తాం ఇది చేస్తామని అధికారంలోకి వచ్చారు. సంక్షేమ పథకాల విషయంలో మనకు అన్ని అబద్ధాలు ఆడారు. రైతులందరినీ మనం మసి పూసి మారేడుకాయ చేశారు. 5,000 ఉన్న రైతు బంధు 10,000 రైతు బంధుకు 15,000 ఇస్తామని చెప్పి మాట్లాడి మూడు సందర్భాల్లో 3 సీజన్ల రైతు బంధు ఎక్కడం మొత్తం ఎగవేయడం జరిగింది. కానీ ఏమంటారు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లనే మాట్లాడతాడు. మన నారాయణఖేడ్ లంగాయ మీద ఉన్నాడు ఆ సంజయ్ రెడ్డి వాళ్ళు అట్లనే మాట్లాడు ఏమని మాట్లాడతారు. మొత్తం ఇచ్చేసినాం మేము రైతు బంధు మొత్తం ఇచ్చేసినాం. జర అజమైనట్టు గారు మొత్తం ఇచ్చేసినాం. ఇన్ని వేల కోట్లు ఇచ్చినాం అన్ని వేల కోట్లు ఇచ్చినామని మాట్లాడతారు. రైతు బంధు మొత్తం ఎగ్గొట్టేశారు. తులం బంగారం ఇస్తామన్నారు అది లేదు. మహిళలకు 2,500 ఇస్తామన్నారు అది లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు అది లేదు. కొత్తగా పెన్షన్లు అందరికీ ఇస్తామన్నారు. 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు అది లేదు. ఈ రకంగా అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా ఇప్పుడు కూడా ఇంకా కూడా అబద్ధాల మాట్లాడంలో నంబర్ 1 ఈ రాష్ట్రంలో ఎవరంటే రేవంత్ రెడ్డి. ఈడ నారాయణఖేడ్లో నంబర్ 1 ఎవరంటే సంజయ్ రెడ్డి నంబర్ 1 అబద్ధాలు మాట్లాడారు. ఇక నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా ఈ ప్రతిపాదన పంపించిన ఆ ప్రతిపాదన పంపించిన ప్రతిపాదన అంటే అర్థం తెలుసా? మనం రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా దరఖాస్తు రాసిస్తే దాన్ని ప్రతిపాదన అంటారు. మంజూరు అంటే జీవోలు వస్తాయి మంజూరు అవుతాయి. మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మనం జీవో తీసుకొని వచ్చి పని చేసి మొదలు పెడుతుంటే కానీ ప్రతిపాదన అని చెప్పుకుంటా టైంపాస్ చేసుకుంటా ప్రజలకు ఇబ్బంది పెడుతుండ్రు. రోడ్డు ఒక్కటన్నా ఇప్పటివరకు అది అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ రోడ్ వేసినావా సంజీవ్ రెడ్డి కూతురు నడుపుతున్నావా చెప్పని అడిగినాను. ఎక్కడన్నా 1 కిలోమీటర్ డాంబర్ రోడ్ వేసింది ఉంటే చూపెట్టమన్నా ఆయనకు జవాబు లేదు. మనం వేసిన సబ్స్టేషన్లన్నీ మన పీరియడ్లో మన బీఆర్ఎస్ టైంలో హరిశన్న సహకారంతో మనం సబ్స్టేషన్లు నిర్మించినాం. సబ్స్టేషన్లు బీఆర్ఎస్ వాళ్ళు ఏమి చేయలేదు. మా నాయన పీరియడ్లో కాంగ్రెస్ పీరియడ్లో చేసినామన్నాం. నీ దగ్గర జీవోలు ఉంటే తీసుకురా లేకపోతే ముక్కు నేలకు రా అన్నా. ఆయనకి ముఖం లేదు జీవో లేవు ముఖం లేదు. ఆయన రాలేదు జీవోలు చూపెట్టలేదు. ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా మనం మంజూరు చేసిన పనులకే కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతారు. ఈ రకంగా ఏది జరిగిన డెవలప్మెంట్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలోనే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి సహకారంతో మన హరిశన్న సహకారంతోనే మనం పనులన్నీ చేసుకున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఏ ఒక చెరువు మంజూరు కాలేదు, ఏ ఒక రోడ్డు మంజూరు కాలేదు, ఏ ఒక కుంటలు మంజూరు కాలేదు. చివరికి రోడ్లో పడ్డ పొక్కలు పూర్చొని నేను కూడా శాత కానీ అసమర్థ ప్రభుత్వం అసమర్థ ఎమ్మెల్యే ఈ నారాయణఖేడ్ ఎమ్మెల్యే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన నారాయణఖేడ్లో మన మున్సిపాలిటీలో ఓటమి కావడానికి కూడా సుమారుగా 4,000 ఓట్లు మ్యాపింగ్ అవుతారు. 5,000 ఓట్లు మ్యాపింగ్ అవుతారు. అంటే 5,000 దొంగ ఓట్లు ఉన్నాయి. అక్కడ ఊర్లో వేస్తుండ్రు, ఇక్కడ నారాయణఖేడ్లో వచ్చి ఓట్లు వేస్తుండ్రు. ఆ రకంగా డబుల్ ఓట్లు ఉన్నాయని మనం వేరేస్తే మనకు మంచిగా ఉంటుంది. మన ఓట్లు మొత్తం నమోదు చేసుకోవాలి. అంతేందుకు నారాయణఖేడ్ చైర్మన్ గారు నాగేష్ షెట్కర్ గారు ఆయనకు ఊర్లో ఓటు ఉండే, ఇక్కడ నారాయణఖేడ్లో ఓటు ఉండే. మరి నారాయణఖేడ్లో ఓటు మరి ఇక్కడ నారాయణఖేడ్లో కాంటాక్ట్ చేసి ఇక్కడ ఇదండి అంతకుముందేమో అక్కడ కాంటాక్ట్ చేసి సర్పంచ్ అయ్యండి. ఈ రకంగా కాంగ్రెస్ కార్యకర్తలకే మ్యాక్సిమంగా ఊళ్ళలో ఓటున్నాయి, ఇక్కడ ఓటున్నాయి, 2 జాగాలు ఓట్లేసి మన ఓటమికి కారణమవుతుంది. కాబట్టి అవన్నీ కూడా ఎరివేసే కార్యక్రమం కూడా సక్రమంగా చేయాలి. కొంతమందికి హైదరాబాద్లోనే నారాయణఖేడ్ ఉన్నాయి, ఒక 40% మందికి 2 జాగాలు ఉన్నాయి. మరి కర్ణాటకలో కూడా ఒక 5% మందికి మన దగ్గర ఓట్లు ఉన్నాయి. కర్ణాటకలో బీదర్లో కానీ అక్కడ కూడా ఓట్లు ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఏరేసే వరకని మీరంతా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి అదే రకంగా మీ అందరికీ మరొక విజ్ఞప్తి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో మన వాళ్ళు అందరూ చూస్తున్నారు కానీ కామెంట్ కూడా పెట్టాలి. సోషల్ మీడియాలో కామెంట్ కూడా పెట్టాలి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మీరందరూ కూడా చురుగ్గా పాల్గొని అన్ని వీడియోస్ మన పార్టీ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ చూస్తే మనకు పరిజ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ మనం చేసే కార్యక్రమాలు కూడా అన్నీ చూస్తే మనం పెట్టే వీడియోలు కూడా చూస్తే మనకు అందరికీ కూడా పరిజ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ సైనికులు పనిచేసి 2 దఫాలుగా కార్యకర్తలే పార్టీకి వెన్నుముక్క. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మొన్న కూడా అందరూ కృషి చేశారు. కానీ మన దురదృష్టం వాళ్ళు ఇచ్చే దొంగ హామీలు నమ్మి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఓటేసారు. కాబట్టి మన తెలంగాణలో ప్రభుత్వం పోయింది, అట్లనే మనం కూడా ఓడిపోయినాం. కాబట్టి మీరు ఈసారైనా గట్టిగా ప్రయత్నం చేసి మీరు చేసిన పనులన్నీ కూడా గట్టిగా చెప్పుకొని
మరి గ్రామాన మనం ప్రతి ఒక్క గ్రామంలో కూడా మెజార్టీ తీసుకొని వచ్చి మనం అధికారం సాధించుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ